ఈరోజు స్పెషల్ ఏం చేసినావు అత్తమ్మ మామయ్య కోసం? దొండకాయ మటన్ ఈరోజు మామయ్యకి ఇష్టమని వండిన. మీకు ఈ రెసిపీ కావాలనా? ఎట్లా చేసిందో చూద్దామా మరి? ముందుగా దొండకాయ కట్ చేసి పెట్టుకోవాలి మనము. తర్వాత మటన్ కట్ చేసి పక్కన పెట్టుకోవాలి కడిగి శుభ్రంగా. తర్వాత ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవి కడిగి కట్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ మీద ఒక డేక్ష పెట్టుకోవాలి. దాంట్లో నూనె పోసుకొని ఈ ఉల్లిగడ్డలు, కొత్తిమీర, పచ్చిమిర్చి వేసి కలుపుకోవాలి. కొంచెం తర్వాత పసుపు వేసుకోవాలి. అవి వేగిన తర్వాత మటన్ వేసుకోవాలి. మటన్ వేసుకున్న తర్వాత మటన్ వేసుకొని కొంచెం ఒక 2 నిమిషాలు ఉడికిన వెంటనే దొండకాయ వేసుకోవాలి. దొండకాయ వేసి కలుపుకోవాలి. దొండకాయ కలిపినాక తర్వాత మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టి తర్వాత కొంచెము టమాటా కట్ చేసి వేసుకోవాలి. టమాటా కట్ చేసి వేసుకున్నాక తర్వాత అల్లం ఎల్లిగడ్డ వేసుకోవాలి. అల్లం పేస్ట్ వేసుకోవాలి. సరిపోయేంత వేసుకోవాలేమో కదా అత్తమ్మ? సరిపోయినంత వేసుకోవాలి. అల్లం పేస్ట్ వేసి మంచిగా కలిపి. ఇది కారము మనం ఇంట్లో పట్టించుకునేదే కదా? ఇంట్లో పట్టించుకున్న కారం పొడి ఇది. అందుకు కొంచెం ఉప్పు మంచిగా వేసుకోవాలి. కలిపి మూత పెట్టేసుకోవాలి. బాగా ఉడికినట్టుంది కదా, మంచిగా వాసన వస్తుంది, మటన్ వాసన. ఇప్పుడు కొంచెం ఉడికినాక ఒక పావుగంట సేపు ఉడికినాక తర్వాత అప్పుడు మసాలాలన్నీ చెక్క, లవంగాలు, ఇలాచి, సాజీరా ఇవి 3 కలిపి మంచిగా మెత్తగా దంచి మటన్లో వేసుకోవాలి. ఇవి వేస్తేనే మటన్కి మంచి ఫ్లేవర్.